హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో పాలకూర పెసరపప్పుతో వడలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. పాలకూరని ముదురు కాడల వరకు తుంచుకొని ఈ సన్నటి కాడలు ఆకుల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ఆకుల్ని కావాల్సిన వస్తువులు: పెసరపప్పు 1 గ్లాసు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, అలాగే ధనియాల పొడి 1 స్పూను, బియ్యం పిండి కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయలు పెద్దదైతే 1, చిన్నవైతే 2, వీటిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళ అంతటిని వంపేయాలి. నీళ్ళు అనేది లేకుండా చూసుకోవాలండి. పెసరపప్పులో నీళ్ళన్నీ శుభ్రంగా వంపేసామండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుందాము. పెసరపప్పుతో పాటు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకుందాము. మిక్సీ పట్టుకోవాలి. పప్పు అనేది కొంచెం పప్పుగా ఉండాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇందులోకి సరిపడా ఉప్పు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు బియ్యం పిండి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పాలకూర అండి. వీటిలన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. పిండి అనేది కలుపుకునే లోపలండి ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేడెక్కనిద్దాము. ఆయిల్ అనేది కూడా వేడెక్కిందండి. ఇప్పుడు మనము వడలని వేసుకుందాము. మనము కవర్ మీదన్నా వేసుకొని చేసుకోవచ్చండి, లేదంటే ఇట్లా అయినా చేతుల మీదే ఇట్లా చేసుకొని వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు వడలని వేసుకుందాము. ఇలా అన్నిటినీ వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత మరొక పక్కకి తిప్పుకోవాలి. చూడండి, ఒక పక్క కాలింది. ఇప్పుడు మరొక పక్కకి తిప్పుకోవాలి. ఇలా అన్నిటినీ ఒక పక్క కాలిన తర్వాత మరొక పక్కకి తిప్పుకోవాలి. 2 పక్కల కాలిపోయాయి. ఇప్పుడు వీటిలన్నిటినీ తీసేసుకుందాము. తీసేసుకొని మిగతా పిండిని కూడా ఇలా వడలనేది వేసుకుందాము. 2 పక్కల కాలిపోయాయి. ఇప్పుడు వీటిలన్నిటినీ తీసేసుకుందాము. తీసేసుకొని మిగతా పిండిని కూడా ఇలా వడలనేది వేసుకుందాము. ఇంకా కొన్ని అనేది వేసుకున్నాం కదండి, ఇవి కూడా కాలిపోయాయి. ఇప్పుడు అన్నిటినీ పక్కకు తీసేసుకుందాము. చూశారు కదండి, పాలకూర పెసరపప్పుతో వడలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తక్కువ టైంలో చాలా తొందరగా చేసుకునే పెసరపప్పు పాలకూర వడలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.